అందరూ చేస్తున్నారు కనుక నేను కూడా చెయ్యాలి అనే ధోరణి మనకి ఏం మేలు చేయదు, దేవునికి మహిమ తేదు. నీకు దేవుడు ఆ దర్శనం ఇస్తే, నీకు ఆ భారం ఇస్తే, నీకు ఆ ప్రత్యక్షత ఇస్తే ఉపయోగపడద్ది. ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఉపయోగం ఉండదు. ఫోర్స్ లోపల నుంచి రావాలి. సింపుల్ కోడిగుడ్డు. గుడ్డు లోపల నుంచి ఫోర్స్ వస్తే పిల్లలు వస్తుంది, బయట నుంచి ఫోర్స్ వస్తే గుడ్డు చితికిపోద్ది. బలం పైనుంచి ఉండకూడదు, లోపల నుంచి ఒక ఒత్తిడి, ఒక ఆత్మ ప్రభావం దేవునిని ప్రేరేపిస్తే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇప్పుడు కాదు, ఇంకొక 1000 సంవత్సరాలు కూడా చచ్చిపోవు, అంత జీవం ఉంటుంది, సరుకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మపూర్ణులయ్యి. ఐఎమ్ సారీ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, ఐఎమ్ సారీ, ఆంధ్ర క్రైస్తవులు కీర్తనలు ఇష్టపడుతున్న వారు రాగయుక్తంగా పర్ఫెక్ట్గా పాడుతున్న చాలామంది పరిశుద్ధాత్మలో లేని వారే ఉంటున్నారు. కానీ ఆ పాటలు రాసే వాళ్ళందరూ ఆత్మపూర్ణులు రాశారు. ఇప్పుడు దరిద్రం ఎలా వచ్చిందంటే, బాగా స్పీడ్గా ఉంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నట్టు, తిరుబాటుకుంటే లేనట్టు ఫీల్ అయ్యే దరిద్రం తగలబడింది. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుడగు నాయనా. ఇప్పుడు తీరుబాటు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం లేని పాట. కొట్ట ఏయ్ అంటే పరిశుద్ధాత్మ ఏంద్రిది, పనికి వాళ్ళ ఫీలింగ్స్. ఒక్కొక్క మాట గుండెని పిండేస్తాయి. జ్ఞానము గల తండ్రి వనొచ్చు. ఏమి స్థాయి అండి, ఏమి మాట అండి. నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుడగు నాయనా. హల్లెలూయా. అలా చూస్తారా భూమి మీద